ఇక నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో హొస్నాచిపేట ముత్యాల చెరువు తెగిపోవడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక నష్టపోయిన గ్రామాలు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి అన్నారు. దర్పల్లి మండలంలోని వాడి గ్రామం నడిమి బీరప్ప తండాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన బాధితులతో మాట్లాడారు. ఇక నాయకులు అధికారులు గ్రామాన్ని ఆదుకోవాలని ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి ఇంట్లో ఉన్న బియ్యం సామాగ్రి వస్తువులు తడిసిపోయి ఇబ్బందులు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కులాచారి. భయంకరమైన వర్షాలు కూర్చాయో ఈ గ్రామాలు వెలిసి నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా ఇలాంటి వర్షాలు ఎప్పుడు చూడలేదు. ఇది ప్రకృతి వైపరీత్యం, ఎవరో చేసే తప్పు కాదు ఇది. భగవంతుడు, ఎందుకంటే మనం కామారెడ్డిలో చూసుకున్నాం, ఇవాళ మన దగ్గర ఇందూరులో చూస్తున్నాం. ముఖ్యంగా రూరల్లో ఇటు దర్పల్లి మండలం అలాగే సిరికొండ మండలం బాగా డ్యామేజ్ అయింది. అలాగే ఇందల్వాయి మండలంలో చాలా ఘోరాతిఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు నుంచే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారు వీరి యొక్క జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ, నిత్యం మాతో కూడా మాట్లాడుతూ, మండల పార్టీ అధ్యక్షులు మండల ముఖ్య నాయకులతో మాట్లాడుతూ, మొన్నటి రోజు అసలు ఎలాంటి పరిస్థితి ఉంది, మనం ఏ రకంగా వాళ్ళని బతికియాలని చెప్పి ఆలోచన పెట్టాం. నిన్నటి రోజు వాళ్ళ ఇళ్లలో వండుకునేందుకు వంటలు లేవు, అసలు ఏం పరిస్థితి లేదని తెలిసి నిన్న వాటరు భోజనం వసతి చేశాం. ఇలా ధరంపురి ఫౌండేషన్ నుంచి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు ఈ మొత్తం వాడి కానీ లేకపోతే తాండాస్ కానీ ఏవైతే, అలాగే సిన్నపల్లి కానీ లేకపోతే మన ఇందల్వాయి తాండాలు కానీ, కొండూరు కానీ, పెద్దవాళ్ళగోడు కానీ, చిన్నవాళ్ళగోడు కానీ, సిరికొండ మండలంలో మిగతా దగ్గర కూడా దర్పల్లి మండలంలో ఏవైతే వాస్తవంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ధరంపురి ఫౌండేషన్ నుంచి 5 కిలో బియ్యం, ఆయిలు, అలాగే పప్పు, ఉప్పు, కారము, పసుపు ఇవన్నిటితో కూడిన ఒక నిత్యావసర కిట్టును ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. ఏదైతే భయంకరమైన వర్షాలు కూర్చాయి